ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెమీఫైనల్లో ఒక క్యాచ్ మిస్, ఒక అద్భుత ఫీల్డింగ్ మరియు చివరి ఓవర్లో వచ్చిన ఒక మ్యాజిక్ బంతి, ఈ మూడు సంఘటనలు కలిసి మ్యాచ్ ఫలితాన్ని పూర్తిగా మార్చేశాయి. ఇంగ్లాండ్ గెలవాల్సిన మ్యాచ్ ఎలా ఇండియా చేతుల్లోకి వచ్చింది? ఈ మ్యాచ్ను తిప్పేసిన అసలు టర్నింగ్ పాయింట్స్ ఏంటి? రండి చూద్దాం. ఐసీసీ టీ20 మెన్స్ వరల్డ్ కప్ సిరీస్ 2026 సెమీఫైనల్. క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని ఒక మ్యాచ్. ఒకవైపు ఇండియా టీం, మరోవైపు ఇంగ్లాండ్ టీం. స్టేడియంలో ఉద్రిక్తత, ప్రేక్షకుల్లో ఆతృత, టీవీ ముందు కూర్చున్న కోట్లాది అభిమానుల గుండెల్లో ఒకే ప్రశ్న: ఈ మ్యాచ్ చివరికి ఎవరి చేతికి వెళ్తుంది? మ్యాచ్ మొదలైన క్షణం నుంచే స్పష్టంగా కనిపించింది, ఇది సాధారణ మ్యాచ్ కాదు. ప్రతి బంతి, ప్రతి పరుగు, ప్రతి ఫీల్డింగ్ క్షణం మ్యాచ్ ఫలితాన్ని మార్చగలిగే స్థాయిలో ఉంది. కానీ చివరకు కొన్ని కీలక క్షణాలు, కొన్ని చిన్న తప్పులు, కొన్ని అద్భుత నిర్ణయాలు ఈ మ్యాచ్ను పూర్తిగా మార్చేశాయి. ఇప్పుడు ఆ మ్యాచ్ టర్నింగ్ పాయింట్స్ గురించి ఒకసారి లోతుగా మాట్లాడుకుందాం. మొదటిగా, ఇండియా బ్యాటింగ్ ప్రారంభించినప్పుడు స్టేడియంలో పెద్దగా ఒత్తిడి కనిపించలేదు. కానీ కొద్ది ఓవర్లలోనే ఒక ఆటగాడు మ్యాచ్ రిథంను పూర్తిగా మార్చేశాడు. అతనే సంజు శాంసన్. ఈ టోర్నమెంట్ మొత్తం చూసినా ఈ సెమీఫైనల్ ఇన్నింగ్స్ అతని కెరీర్లోనే అత్యంత ప్రత్యేకమైన ఇన్నింగ్స్గా చెప్పుకోవచ్చు. మొదట్లో జాగ్రత్తగా ఆడిన శాంసన్ తర్వాత ఒక్కసారిగా గేర్ మార్చేశాడు. ఇంగ్లాండ్ బౌలర్లు ఏ లెంగ్త్ వేసినా బంతి బౌండరీ దాటి వెళ్లడం ప్రారంభమైంది. కవర్ డ్రైవ్స్, పుల్ షాట్స్, లాంగ్ ఆన్ మీద భారీ సిక్సర్లు, ఒక్కో షాట్ స్టేడియాన్ని కంపించేలా చేసింది. ప్రేక్షకులు లేచి నిలబడి చప్పట్లు కొట్టే పరిస్థితి. ఆ ఇన్నింగ్స్లో ప్రతి బంతి ఇంగ్లాండ్ బౌలర్లపై ఒత్తిడిని పెంచింది. అదే సమయంలో ఒక కీలక సంఘటన జరిగింది. శాంసన్ ఇచ్చిన ఒక క్యాచ్ ఫీల్డర్ చేతుల్లోంచి జారిపోయింది. ఆ ఒక్క క్షణం ఇంగ్లాండ్ అభిమానులకు ఇప్పటికీ బాధగా గుర్తుండే క్షణం. ఎందుకంటే అదే క్యాచ్ పడిపోయిన తర్వాత శాంసన్ మరింత ప్రమాదకరంగా మారిపోయాడు. అప్పుడే మ్యాచ్ దిశ ఇండియా వైపు తిరగడం ప్రారంభమైంది. కానీ క్రికెట్లో ఒక్క బ్యాట్స్మన్ మాత్రమే మ్యాచ్ గెలిపించలేడు. ఆ విషయం ఈ మ్యాచ్ మళ్లీ నిరూపించింది. ఇంగ్లాండ్ చేస్ ప్రారంభమైనప్పుడు వారు కూడా భయపడలేదు. వారి బ్యాటింగ్ లైనప్ చాలా బలంగా ఉంది. కొన్ని ఓవర్లలోనే రన్ రేట్ పెరిగింది. అప్పుడు మ్యాచ్ మళ్లీ బ్యాలెన్స్లోకి వచ్చింది. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ దూకుడుగా ఆడుతుండగా ఒక కీలక క్షణం వచ్చింది. బౌండరీ లైన్ దగ్గర ఒక అద్భుతమైన క్యాచ్. ఆ క్యాచ్ పట్టింది అక్షర్ పటేల్. బంతి ఆకాశంలోకి ఎగిరింది. అది 6 అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ అక్షర్ పటేల్ బౌండరీ దగ్గరకు పరుగెత్తి జాగ్రత్తగా ఆ క్యాచ్ను పట్టుకున్నాడు. ఆ క్షణం స్టేడియం మొత్తం ఒక్కసారిగా అరవడం ప్రారంభించింది. ఎందుకంటే అది సాధారణ వికెట్ కాదు, మ్యాచ్ను నిలిపివేసిన వికెట్. ఇంగ్లాండ్ దూకుడు అక్కడే కాస్త తగ్గింది. ఆ ఒక్క ఫీల్డింగ్ మూమెంట్ మ్యాచ్కు కొత్త మలుపు తీసుకొచ్చింది. అయితే ఇంగ్లాండ్ పూర్తిగా వెనక్కి తగ్గలేదు. వారి యువ ఆటగాడు జాకబ్ బెథెల్ అద్భుతంగా పోరాడాడు. అతని బ్యాటింగ్ నిజంగా చూసే వారికి ఆశ్చర్యం కలిగించింది. ఒత్తిడి ఉన్నప్పటికీ అతను భయపడకుండా షాట్లు ఆడుతూ మ్యాచ్ను చివరి వరకు తీసుకెళ్లాడు. ఒక్కో బౌండరీ కొట్టినప్పుడు ఇంగ్లాండ్ అభిమానుల్లో ఆశ మళ్లీ పెరిగింది. మ్యాచ్ ఇంకా ముగియలేదు అనే భావన అందరిలో కనిపించింది. బెథెల్ ఆడిన ఆ సెంచరీ ఇన్నింగ్స్ నిజంగా గొప్ప పోరాటం. కానీ క్రికెట్లో ఒక వ్యక్తి పోరాటం మాత్రమే సరిపోదు. మరో ఎండ్లో వికెట్లు పడిపోవడం ప్రారంభమైంది. అదే సమయంలో మ్యాచ్ మళ్లీ ఇండియా వైపు తిరిగింది. మ్యాచ్ క్లైమాక్స్ దగ్గరికి వచ్చేసరికి ఒత్తిడి పరాకాష్ఠకు చేరింది. స్టేడియంలో ప్రేక్షకులు కూడా కూర్చోలేకపోయారు. చివరి ఓవర్లలో ఇంగ్లాండ్కు ఇంకా ఆశ ఉంది. కానీ అప్పుడే రంగంలోకి దిగాడు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన బౌలర్లలో ఒకడు, జస్ప్రీత్ బుమ్రా. బుమ్రా బౌలింగ్ అంటే ఏమిటో మళ్లీ ప్రపంచానికి చూపించాడు. అతను వేసిన యార్కర్లు, స్లోవర్ బంతులు, లెంగ్త్ వేరియేషన్ ఇవన్నీ బ్యాట్స్మన్ను టెన్షన్లో పడేశాయి. ఒక్కో బంతి ఇంగ్లాండ్పై ఒత్తిడిని పెంచింది. అదే సమయంలో మరో కీలక పాత్ర పోషించాడు హార్దిక్ పాండ్యా. అతని ఓవర్లు నిజంగా మ్యాచ్కు మలుపు తిప్పాయి. కీలక సమయంలో వికెట్లు తీసి ఇంగ్లాండ్ రన్ రేట్ను అడ్డుకున్నాడు. ప్రేక్షకులు ఒక్కో బంతిని ఊపిరి బిగపట్టి చూస్తున్నారు. చివరి ఓవర్ వచ్చేసరికి పరిస్థితి చాలా ఉత్కంఠభరితంగా మారింది. ఇంగ్లాండ్కు ఇంకా కొద్ది పరుగులు కావాలి. ఇండియా బౌలర్లు మాత్రం కూల్గా ఉండాలి. ఆ క్షణాల్లో చిన్న తప్పు కూడా మ్యాచ్ ఫలితాన్ని మార్చగలదు. కానీ ఇండియా బౌలర్లు ఒత్తిడిని అద్భుతంగా హ్యాండిల్ చేశారు. చివరి బంతి పడేసరికి స్కోర్ బోర్డు చెప్పింది, ఇండియా విజయం సాధించింది. కేవలం కొన్ని పరుగుల తేడాతో వచ్చిన ఆ విజయం స్టేడియాన్ని పండుగలా మార్చింది. ప్రేక్షకులు అరుస్తూ, భారత జెండాలు ఊపుతూ సెలబ్రేట్ చేశారు. ఈ మ్యాచ్ మనకు మరోసారి గుర్తు చేసిన విషయానికి ఏంటంటే, క్రికెట్లో విజయం ఒక్క క్షణంలోనే మారిపోతుంది. ఒక క్యాచ్ మిస్, ఒక అద్భుత ఫీల్డింగ్, ఒక కీలక ఓవర్ ఇవన్నీ కలిసి మ్యాచ్ కథను పూర్తిగా మార్చేస్తాయి. ఈ సెమీఫైనల్ కూడా అదే చెప్పింది. శాంసన్ దూకుడు, అక్షర్ పటేల్ క్యాచ్, బెథెల్ పోరాటం, బుమ్రా మరియు పాండ్య చివరి ఓవర్లు ఈ అన్నీ కలిసే ఈ మ్యాచ్ను చరిత్రలో నిలిపేశాయి. ఇండియా అభిమానుల కోసం ఇది గర్వపడే క్షణం. ఎందుకంటే ఈ విజయం వారిని వరల్డ్ కప్ ఫైనల్కు తీసుకెళ్లింది. కానీ ఇంగ్లాండ్ అభిమానుల కోసం ఇది ఒక బాధాకరమైన ఓటమి. ఎందుకంటే వారు చాలా దగ్గర వరకు వచ్చి మ్యాచ్ను కోల్పోయారు. క్రికెట్ అందం కూడా ఇదే. చివరి బంతి పడే వరకు ఫలితం చెప్పలేం.
ప్రపంచం మొత్తం ఈ ఆటను ప్రేమిస్తుంది. ఏమంటారు? ఇలాంటి అనేక ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని వెంటనే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.